గోదారి గట్టు మీద చేప ముక్కుందే, నోట్లోన పెట్టుకోగా కమ్మగున్నదే. హలో హలో హలో, గోదారోళ్ళ స్పెషాలిటీ అంటే చేప ముక్కే కదండి. బీచ్లో చల్ల గాలికి లేదా బయట వర్షం పడుతుంటే చేపల ఫ్రై తింటే ఉంటుంది. మందులోకైనా బిందులోకైనా చేప ముక్క ఇచ్చే అన్ని హెల్త్ బెనిఫిట్స్ అయితే నాకు తెలిసి నాన్ వెజ్లో ఇంకేమైనా ఇస్తాయా అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటా. అయితే ఇవాళ మనం ఆ గోదావరి స్టైల్లో ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం, కానీ విత్ ఎ ట్విస్ట్. ఆ ట్విస్ట్ ఏంటో కాసేపట్లో చూసేద్దురు. ఇక్కడ నేనైతే సామన్ ఫిష్ తీసుకున్నాను. సామన్ ఫిష్కి ఉన్నన్ని హెల్త్ బెనిఫిట్స్ చాలా తక్కువ ఫిషెస్లో ఉంటాయి. అఫ్కోర్స్ ఇండియాలో దొరికే మరికొన్ని ఫిషెస్కి ఉంటాయి, కానీ మనకి ఇక్కడ యూఎస్లో సామన్ ఫిష్ దొరుకుతుంది కాబట్టి మేమైతే సామన్ ఫిష్ తీసేసుకున్నాము. దీంట్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయండి. ఆ తర్వాత లీన్ ఫ్యాట్ కూడా. అందుకని వీలైతే మీ డైట్లో ఫిష్ని అయితే ఇంక్లూడ్ చేసేసుకోండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా మొదటైతే మ్యారినేషన్ చేసుకోవాలి. ఈ ఫిష్ పీసెస్ అన్నీ ఫిలేగా దొరుకుతాయి, అలాగే తెచ్చుకొని ఈజీగా కుక్ చేసుకోవచ్చు. దాంట్లో నేను మొదటగా అయితే పసుపు, కారం, ఉప్పు, ఆ తర్వాత ధనియాల పొడి వేస్తున్నాను. పసుపు 1 టీ స్పూను, కారపొడి 1 టీ స్పూను, ఆ తర్వాత ఉప్పు 1 టీ స్పూన్నర, ఆ తర్వాత ధనియాల పొడి 2 టీ స్పూన్లు అయితే నేను ఇందులో వేసేసుకుంటున్నాను. అలాగే 1 2 స్పూన్ గరం మసాలా, తర్వాత కొంచెం జీలకర్ర పొడి కూడా నేను ఇందులో అయితే వేసుకున్నాను. ఆ తర్వాత దీనికి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కావాలండి, మరి ఆ రుచి వచ్చేయాలి కదా. సో 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసాను. చివర్లో ఇలా ఒక్కసారి నిమ్మకాయ అయితే పిండుకున్నాను. అయితే చేప వాసన చాలామందికి నచ్చకపోవచ్చు. అలా వాసన రాకుండా ఉండాలంటే నేనైతే ఈ చేపని ఎలా క్లీన్ చేస్తానో మీకు వీడియోలో ముందుగా వెళ్తూ ఉంటే చెప్పేస్తాను, కనుక మిస్ అవ్వకుండా అయితే ఈ వీడియో అంతా చూసేయండి. ఇదిగోండి, నిమ్మకాయ కాస్త ఎక్కువే వేస్తున్నాను. దీనివల్ల కూడా మనకి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అదేంటో కూడా నేను మీకు కాసేపట్లో చెప్పేస్తా. ఇదిగోండి, ఇవన్నీ వేసుకున్న తర్వాత నేనైతే ఆ చేప ముక్కకి అన్నీ బాగా కలవాలి కదా, దానికోసం 1 టీ స్పూను నూనెను కూడా వేసుకున్నాను. వేసుకొని ఆ నూనెతో పాటు మనం దట్టించుకున్న మసాలాలన్నీ బాగా చేప ముక్కకైతే పట్టేలాగా ఇలా ఒక్కసారి కలిపేసుకున్నాను. చూస్తున్నారుగా, ప్రతి చేప ముక్కకి అన్ని మసాలాలు పట్టేలాగానైతే ఒక్కొక్కటి ఇలా నేను ఎక్కడైనా తగలలేదనిపిస్తే అయితే వాటికి చక్కగా దీనైతే పూసేసుకున్నాను. ఇవి పూసుకున్న తర్వాత కాసేపు నేనైతే మ్యారినేషన్కి వదిలేస్తున్నా. ఎందుకంటే కాసేపు ఇలా వదిలేస్తే ఆ చేప ముక్కకి మనం వేసిన ప్రతి మసాలా లోపలికి వెళ్ళి మంచి రుచి అయితే వచ్చేస్తాయి ఫ్రై చేసినప్పుడు. అయితే ఇది మ్యారినేషన్ కోసం నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో పెడితే మసాలాలన్నీ బాగా ఇందులోకి ఇంకుతాయని అంటారు. ఇప్పుడు అది ఓవర్ నైట్ అయినా పెట్టుకోవచ్చు, కొన్ని గంటలైనా. నేనైతే కొన్ని గంటలు పెట్టుకొని తర్వాత తీసుకుంటే ఇదిగోండి ఇలా బాగా దానికి మసాలా అయితే పట్టేసింది. మీకు నేను చెప్పా కదా, నేను ఫ్రైయే చేస్తున్నాను కానీ హెల్దీ వర్షన్ అని. అదేంటో ఇక్కడ మీరు ఇప్పుడు చూసేస్తారు. నేను దీన్ని బేక్ చేయబోతున్నాను. బేక్ చేసినా కూడా మనకి ఫ్రై చేసిన టేస్టే వస్తుంది, కానీ హెల్దియర్ వర్షన్లో. దానికోసం నేను 2 ఇలా పిజ్జా ప్యాన్లు లాంటివి తీసుకున్నాను. కావాలంటే మీరు నేను ఆల్రెడీ పెట్టిన హెక్సాక్లాడ్ ప్యాన్ ఉంది కదా, అలాంటివి కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే అవి అవెన్ సేఫ్ కనుక. ఇదిగోండి, ఈ ప్యాన్ మీద డైరెక్ట్గా పెట్టేయచ్చు. ఇలా నేను అన్ని ఫిష్ ముక్కలను అయితే ఇలా పేర్చేసుకుంటున్నాను. ఇలా 2 ప్యాన్ల మీద నేను వాటిని పేర్చుకుని ఆ తర్వాత ఇక అవెన్లో పెట్టి బేక్ చేసుకోబోతున్నాను. ఇందాక ఫిష్ ఎక్కువగా వాసన రాకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తానన్నాను కదా, అది ఇప్పుడు మీకు ఇక్కడ చెప్పేస్తాను. ఫిష్ని మొదటిగా నేనైతే పసుపుతో మరియు ఉప్పుతోనే కడుక్కుంటాను అందరిలాగా. ఆ తర్వాత నేను వెనిగర్ తీసుకొని ఫిష్ని కాసేపు అయితే వాష్ చేస్తానండి. అప్పుడు అలా చేసినందుకు ఈ ఫిష్ అయితే మీరు కుక్ చేసినప్పుడు ఎప్పటిలాగా మరీ ఎక్కువగా వాసన అయితే రాదు. మీరు కూడా ట్రై చేసి మీకు ఇది వర్క్ అయిందో లేదో నాకైతే ఒకసారి కామెంట్స్లో చెప్పేయండి. ఇప్పుడు ఇదంతా ఇలా అరేంజ్ చేసి పెట్టేసుకున్న తర్వాత మనం అవెన్లో పెట్టబోతున్నాం. కనుక అవెన్ని మనం ముందుగా 400 డిగ్రీస్ ఫారెన్హైట్కి ప్రీ హీట్ చేసుకోబోతున్నాం. ఒక్కసారి 400 డిగ్రీస్కి అవెన్ టెంపరేచర్ సెట్ అయిపోయాక ఇక ఇందాక అరేంజ్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలను అయితే అవెన్లోకి జాగ్రత్తగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని
ఆ టెంపరేచర్ మీద ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు అయితే కుక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 16 నిమిషాలు సెట్ చేసుకున్నాను. హాఫ్ వే త్రూ ఒక్కసారి అవెన్ ఓపెన్ చేసుకుని ఈ పీసెస్ అన్నిటినీ మరోవైపుకి టర్న్ చేసుకున్నట్టయితే ఇవి ఆల్రెడీ ఒకవైపు కుక్ అయిపోయి ఉంటాయి కాబట్టి మరోవైపు కూడా బాగా కుక్ అవుతాయండి. ఖచ్చితంగా ఈ స్టెప్ని అయితే మర్చిపోవద్దు. ఖచ్చితంగా ఫ్లిప్ అయితే చేసేయండి. ఇలా ఫ్లిప్ చేసుకున్నాక మళ్ళీ వీటిని ఒక్కసారి అవెన్లో పెట్టేసుకుని ఆ మిగతా టైం అయితే కుక్ చేసేసుకున్నారంటే తవా మీద ఫ్రై చేశారా బేక్ చేశారా డిఫరెన్స్ కూడా తెలియనంత ఫిష్ ఫ్రై అయితే మీకు గుమగుమలాడుతూ రెడీ అయిపోతుంది. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, నా టైమర్ అయితే అయిపోవస్తోంది. ఇప్పుడు అయిపోయాక నేను అవెన్లో ఉంచి ఇక ఫిష్ ఫ్రైని బయటికి తీయబోతున్నాను. అవెన్లోంచి ఫుడ్ తీసేటప్పుడైతే జాగ్రత్త అండి, చేతులు కాల్చుకోకుండా అవెన్ మిటన్ అయితే వేసేసుకోండి. వేసుకొని మాత్రమే వీటిని జాగ్రత్తగా బయటికి తీసుకోండి. ఇదిగో చూస్తున్నారు కదా, దూరగా బాగా వేగినట్టుగా గుమగుమలాడుతూ ఈ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నేను ఒక్కసారి ఫోర్క్తో ఇది బాగా లోపల వరకు కుక్ అయిందా లేదా అయితే చెక్ చేసుకున్నాను. బాగా తరవుగా అయితే ఇవి బేక్ అయిపోయినాయండి. ఇప్పుడు ఇక తీసుకొని వీటిని ఆరగించేయడమే. అవెన్లోంచి కానీ స్టవ్ నుంచి కానీ ఏవైనా వేడిగా తీసినప్పుడు మీరు కౌంటర్స్ మీద డైరెక్ట్గా పెట్టుకోకూడదు, ఎందుకంటే ఆ కౌంటర్స్ డ్యామేజ్ అవుతాయి. అందుకని నేను ఇలాగైతే కింద వుడెన్వి పెట్టేసుకుని వాటి మీద అయితే పెట్టేసుకున్నాను. ఇదిగో చూసేయండి, ఎంత కమ్మగా కనిపిస్తున్నాయి కదా. ఇక ఊహించుకోండి, ఆ బీచ్ ముందో విండోలోంచి బయటికి తొంగి చూస్తూనో ఆర్ మందు తాగుతూనో ఈ చేప ముక్క తిన్నారంటే ఆహాహాహా. ఇది చాలా హెల్దీ అండి అండ్ క్విక్ టు మేక్ కూడా. మీరు కావాలంటే లార్జ్ పోర్షన్స్లో ముందే మ్యారినేట్ చేసి పెట్టుకొని మధ్యలో తీసుకొని వీటిని క్విక్గా ఫ్రై చేసుకొని కూడా తినేయచ్చు. ఇది ఒక 4-5 రోజుల వరకు అయితే ఖచ్చితంగా పాడవండి. చిన్నప్పుడు మెమరీస్ని గుర్తు చేసుకుంటూ కమ్మగా చేపల ఫ్రై చేసుకొని అయితే తినేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాం. అంతవరకైతే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఉంటాను మరి.